హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్న విఎల్ లాగ్స్. నేను ఈరోజు మహిళా దినోత్సవము, మహిళా ఉమెన్స్ డే. నేనైతే ఈరోజు మా అత్తమ్మతోని మాట్లాడబోతున్నాను. తన మాటల్లోనే తన జ్ఞాపకాలన్నీ గుర్తు చేద్దామని, తన జ్ఞాపకాలన్నీ మాట్లాడదామని నేనైతే తనతోని వీడియో చేయాలని అంటున్నాను. తన మాటల్లోనే మనం అందరం విందాము, చూద్దాం రండి. అందరము వెళ్ళి తన మాటల్లోనే తెలుసుకుందాము. తన లైఫ్ స్టైల్ ఏంది, తన ఏం కష్టం చేసింది, తన పొలం పని, తనకు 9 మంది సంతానం అండి. 9 మందిని కన్నది. 9 మంది సంతానం చాలా బాగుంది. చాలా మంచిగా కూడా ఉన్నారు అందరూ. అంతా ఎడ్యుకేషన్ పీపుల్స్ అందరూ. చాలా బిడ్డలు 5 మంది, కొడుకులు 4. చాలా బాగున్నారు. కోడళ్ళు, కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు. తనైతే 4వ కూతురు. అందరైతే ఇప్పుడు రాలేదు, తను ఒక్కతే వచ్చింది. తను ఇప్పుడు ఒక్కతే వచ్చింది. తన అమ్మతోని షేర్ చేసుకుందాము, మా అమ్మ మాటల్లో నేను కూడా వింటాను అని తన వచ్చింది. తన మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ఒక్కటేంటంటే, ప్లీజ్ ఎవ్వరు ఏం అనుకోవద్దు. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటే మనము ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళని కష్టపెట్టొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు. నేనైతే ఇది ఒక్కటి కోరుకుంటున్నాను. ఎవరైనా సరే తనకి మన ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళని మాత్రము ఇప్పుడు బాగలేదు కదా, అలా ఉంది ఇలా ఉంది అని వాళ్ళకి కొంచెము సహకరించకపోవచ్చు ఆరోగ్యంగాని, మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళని చాలా మంచిగా చూసుకోవాలి. అదైతే నా ఆలోచన. ఎందుకంటే వాళ్ళని కట్ చేసిన మళ్ళీ మాట్లాడతా. అయితే మన అమ్మ అయినా సరే, మన పెద్దవాళ్ళు, మన అమ్మ, మన అత్తమ్మలు, మన మామయ్యలు, మనకి ఎవరున్న తల్లిదండ్రులు, మనకు తల్లిదండ్రులు అంటేనే చాలా దైవంతో సమానం కదండి. మనం దైవంతో సమానంగా వాళ్ళని మనం చూసుకోవాలి. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. అందుకని నేను చాలా మందికి తెలవాలని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఉమెన్స్ డే సందర్భంగా నేను ఈ వీడియో చేయాలని చేస్తున్నాను. కానీ ఆశ్రమంలో మాత్రము చేతనైతే లేదు, మేము చేయలేము అని ఆశ్రమాలకైతే పంపకండి, వాళ్ళని కష్టపెట్టకండి. మనం తినే దాంట్లోనే వాళ్ళకు ఒక ముద్ద పెడదాం. మనము వాళ్ళకి ఎంత అండి వాళ్ళు తినేది,